ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ గా మారింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రముగ్ధుడయ్యారు. ఇక గిరిజన సంప్రదాయ నృత్యం దింసాను చూసి మధురానుభూతికి లోనయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా, ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్ లా నిలిచింది. ఉత్తరాంధ్ర ముఖద్వారం విజయనగరం జిల్లా భోగాపురంలో ఆధునిక హంగులతో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయం ప్రారంభించేందుకు విచ్చేసిన నరేంద్ర మోదీని గిరిజన మహిళలు, యువతులు సాంప్రదాయ దింసా నృత్యంతో స్వాగతించారు. గులాబీ రంగు, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి ఎంతో లయబద్దంగా దింసా నృత్యం చేశారు. దింసా నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని మోదీ ప్రారంభించారు. భోగాపురం ఎయిర్పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. దేశీయంగా ఉడాన్ పథకం ద్వారా విమానాశ్రయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేశామన్నారు. విమానం ఎక్కాలన్న పేద మధ్యతరగతి కలలు సాకారం చేశామనే సంతృప్తి మిగిలిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రమాణాలు తెలిపారు. विकास के नए रिकॉर्ड बन रहे हैं और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा दिमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं. ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఉత్తరాంధ్ర దశ దిశలు మారబోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్ అందించారని గుర్తు చేశారు. రాజధాని అమరావతికి నిధులు, పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడడంలో మోదీ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఎయిర్పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు చేశారు. గూగుల్, స్టీల్ కంపెనీలతో పాటు చాలా సంస్థలొచ్చాయని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష వికసిత భారత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతాయుత పాత్ర పోషిస్తుందన్నారు. కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకే గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారమని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీ అభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎర్ర బస్సులు తిరిగే ప్రాంతం, ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా మారటం వెనుక కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు చరిత్రలో మైలురాయిగా నిలిచాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నారు. వలస వెళ్లే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ప్రధాని మోదీకి ఉందని నిరూపించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. మనకి పని కావాలన్నా,
మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే విలక్షణ నాయకుడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దూషించిన వారిని సైతం క్షమించే గుణగణాలున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతమైన మనస్తత్వం ఉన్నవారిని గుర్తు చేశారు. దేశం కోసం ఎన్నో అవమానాలను భరించి ప్రపంచంలోనే దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని విద్య, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు అన్నారు. నమో అంటే నాయుడుజీ, మోడీజీ జోడీతో అభివృద్ధికి డోకా లేకుండా పోయిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు వరం లాంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంచి మనసుతో అమరావతికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజ్, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులివ్వటంలో నరేంద్ర మోదీ మంచి మనసు చాటుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనం ఎయిర్పోర్టును సందర్శించి ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.